ఈ నెల 29న బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నెల 30న బీజేపీ మండల కమిటీ ఎన్నికలపై వర్క్ షాప్ నిర్వహించనున్నారు నేతలు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు లీడర్లు. 75వ రాజ్యాంగ సంస్మరణ దినోత్సవంతో ఈ పార్లమెంటు సమావేశాలకు ప్రాముఖ్యత చేకూరిందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ చరిత్రలో ఈ పార్లమెంట్ సమావేశాలు ఎంతో ప్రత్యేకమైనవన్నారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. 75వ రాజ్యాంగ సంస్మరణ దినోత్సవంతో ఈ సమావేశాలకు ఎంతో ప్రాముఖ్యత చేకూరిందన్నారు. ఇది మన దేశ ప్రజాస్వామ్యంలో కీలక మైలురాయి అవుతుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు కిషన్ రెడ్డి. ఇక 2024 ముగింపుకు వచ్చిందని 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు మన దేశం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుందన్నారు కేంద్ర మంత్రి. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిశారు విద్యుత్ సంస్థ ఆర్టిజన్లు, ఆశా వర్కర్లు. వేరువేరుగా కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. తమను పర్మనెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆర్టిజన్లు. తమకు కనీస వేతనం అమలు చేయాలని, హెల్త్ కార్డులు ఇప్పించాలని కోరారు ఆశా వర్కర్లు. వారి వినతులపై స్పందించిన బండి సంజయ్ ఆశాల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మల్లన్న సాగర్ రైతులపై దాడులు చేయించి కేసులు పెట్టించిన కేటీఆర్ ఇప్పుడు గిరిజన రైతుల కోసం పోరాటం చేస్తున్నా అంటున్నారని మండిపడ్డారు. 100 ఎలుకలను తిన్న పిల్లి పాప ప్రక్షాళన కోసం కాశీకి వెళ్లినట్లుగా ఉంది కేటీఆర్ తీరు అని ఎద్దేవా చేశారు ఎంపీ. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2013 భూసేకరణ చట్టం పనికిరాదని గొడవ చేసి అడ్డగోలుగా అర్ధరాత్రులు రైతుల్ని బాది గ్రామాలలో ఉన్నటువంటి రైతుల్ని ఖాళీ చేయించడానికి పోలీసులను పెట్టి బాది ఆ రోజు ఖాళీ చేయించినారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లగచర్ల విషయం లోపల చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతన్నల మీద చేసినటువంటి దాడి కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం భిన్నంగా ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. సీఎం ఎవరికి భయపడి అదానీ చెక్ వెనక్కి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. లగచర్ల ఘటనపై రేవంత్ కు మంత్రులు మద్దతివ్వడం లేదన్నారు. రేవంత్ మాటలు తగ్గించుకొని పాలనపై శ్రద్ధ చూపాలని సూచించారు నేతలు. మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థాయిని దిగజారి రోజుకో తీరుగా మాట్లాడుతున్నారు. నేను మొత్తం 100 కోట్ల రూపాయలు అదాని దగ్గర తీసుకున్నా, మళ్ళీ వాపసు తీసుకోమని చెప్పేసి పంపించేసిన అని మాట్లాడుతాను. ఎవరికి భయపడి నువ్వు చెక్ వాపసు చేసినావు అంటే అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీ లేకుండేనా? రేపు రాజ్యాంగ సంస్మరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ నేతలు. రాజ్యాంగం రచించి 75 ఏళ్లు పూర్తవుతుండటంతో అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో వేడుకలు జరపాలని నిర్ణయించింది బీజేపీ. ఇక బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగే ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చీఫ్ గెస్ట్ గా అటెండ్ కానున్నారు.